ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వమని కోరతాడు. అప్పుడు గణేశుడు తనకివ్వమని పరమేశ్వరుని కోరగా, అప్పుడు కుమారస్వామి గణేశుడు మరగుజ్జువాడని అసమర్థుడు కాబట్టి తనకే ఆధిపత్యం ఇవ్వమని కోరతాడు. అప్పుడు శివుడు, మీరిద్దరిలో ఎవరైతే ముందుగా 3 లోకాల్లో పవిత్ర నదుల్లో స్నానం ఆచరించి ముందుగా ఎవరైతే కైలాసానికి వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. వెంటనే కుమారస్వామి బయలుదేరుతాడు. గణేశుడు తన తండ్రి వద్దకు వెళ్ళి, నేను ఇలా 3 లోకాలు వెళ్ళి స్నానం చేయడం కష్టసాధ్యమని ఏదైనా ఒక ఉపాయం చెప్పమని కోరగా, తల్లిదండ్రుల కంటే గొప్ప దైవం ఉండదు అన్న విషయాన్ని శివుడు వినాయకుడికి గుర్తు చేస్తాడు. వెంటనే వినాయకుడు నారాయణ మంత్రం చదువుతూ చేతిలో జలం పట్టుకొని తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటాడు. ఇలా ప్రతి క్షేత్రంలో కుమారస్వామి కంటే ముందు ఉంటాడు వినాయకుడు. కుమారస్వామి కైలాసానికి తిరిగి వచ్చాక తన అన్నగారి యొక్క మహిమ తెలియక ఆధిపత్యం అడిగానని ఆధిపత్యం అన్నగారికి ఇవ్వమని కోరుతాడు.